నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సూరాయపాలెం గ్రామంలో సుమారు 4 దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన స్థలాన్ని తలారి పెంచలయ్య ఆక్రమించారని బాధితురాలు దండే పెంచల లక్ష్మమ్మ వాపోయారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సూరాయపాలెం గ్రామంలో సుమారు 4 దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన స్థలాన్ని తలారి పెంచలయ్య ఆక్రమించారని బాధితురాలు దండే పెంచల లక్ష్మమ్మ వాపోయారు. వివరాల్లోకి వెళ్తే 1988వ సంవత్సరంలో సూరాయపాలెం గ్రామానికి చెందిన దండే పెంచల లక్ష్మమ్మ తలారి పెంచలయ్య వద్ద నుండి 30 అంకణాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. కొన్ని సంవత్సరాలు సూరాయపాలెం గ్రామంలో నివాసం ఉన్న ఆమె ఉపాధి నిమిత్తం చెన్నై వలస వెళ్లారు. ఈ సమయాన్ని ఆసరాగా చేసుకున్న సదరు తలారి కుమారుడు పెంచలయ్య ఆ స్థలంపై కన్నేశాడు. ఈ విషయం తెలిసి బాధితురాలు సూరాయపాలెం గ్రామానికి చేరుకుని తన స్థలం గురించి ప్రశ్నించగా సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వాపోయింది. నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నాడని తెలిపింది. న్యాయంగా కొనుక్కున్న భూమిని కబ్జా చేయటమే కాకుండా ఎదురు తిరిగితే బెదిరిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నా స్థలాన్ని నాకు ఇప్పించాలని దండే పెంచల లక్ష్మమ్మ ప్రాధాయపడుతుంది. దండు పెంచలయ్య కోళ్లకాడు పెంచలయ్య దగ్గర 1980లో 30 అంకణాల స్థలం అలాగే 5 సెంట్ల భూమిని దండు పెంచలయ్యకి కోళ్లకాడు పెంచలయ్య రాసి ఇచ్చారు. ఈ రాసి ఇచ్చిన పొలాన్ని వాళ్ళ బతుకు తెరువు నిమిత్తము చెన్నైకి కాపురం వెళ్లాల్సి వచ్చింది. అక్కడే ఉండి జీవనం సాగించుకుంటూ మళ్ళీ తిరిగి వాళ్ళ స్వరగ్రామం అయిన సూరాయపాలెం గ్రామానికి వచ్చారు. వస్తే అక్కడ గ్రామంలో ఉన్న కోళ్లకాడి పెంచలయ్య కుమారుడు పెంచలయ్య తలారిగా ఉద్యోగం చేస్తా దాన్ని ఆక్రమించి ఇక్కడ లోకల్ సపోర్ట్గా ఉన్న నాయకులు వాళ్ళ సపోర్ట్ చూసుకొని లేనిపోని గొడవలు సృష్టించి వాళ్ళ నెట్టి గొడవలు చేసి ఈరోజు వాళ్ళ చెల్లెలు కొడుగ్గా నేను వచ్చాం. మేము అడిగాం ఏందా ఇది పరిస్థితి అని అడిగితే మీరు దిక్కున్న చోటు చెప్పుకోండి, మీరేం చేస్తుంటారో చేసుకోండి, మేము చేసేది మేము చేస్తాం, మీకు సంబంధం లేని విషయం మీరేంది మమ్మల్ని అడిగేది అని చెప్పేసి మా మీద కూడా రివర్స్ అయ్యారు. ఇదేందయ్యా ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి మేము పొదలకూరు మండలం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాం, అర్జీ పెట్టాం. ఆయన చూశారు, గ్రామ సర్వేని పంపించారు, కొలిశారు, వాళ్ళు రాళ్ళు బీకేశారు. తర్వాత మండల సర్వేయర్ వచ్చారు, వాళ్ళు అద్దులు వేశారు, రాళ్ళు కొలిశారు, అద్దులు వేశారు, పక్కన ఉన్న స్థలాలన్నిటిని కూడా కొలిశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ రాళ్ళు బెరికేశారు. ఏంది అని చెప్పి మళ్ళీ ఇల్లు ఏంటంటే సొంత వాళ్ళ ఇల్లు, వాళ్ళు అప్పుడు 80లో 90లో ఇల్లు కట్టుకున్న ఇంటిలో ఇదో ఈ పూరిల్లు, ఈ ఇంటిలోకి వచ్చి రాత్రి వస్తే పొదలకూరు మండలం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆడ ఇంటికి వాళ్ళ ఇళ్ల స్థలాల్లో నుంచి సామాన్లన్నీ పెరికేసి వాళ్ళని గెంటినట్టు అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. చేసి అక్కడ ఎస్ఐ గారు ఆడవాళ్ళైనా అనేది చూడకుండా మీరు మర్యాదగా వస్తారా లేదా, ఏంది మీరు లేదా జీప్ పంపించి మిమ్మల్ని తీసుకురమ్మంటారా అని చెప్పేసి లేడీస్ని 7 గంటల టైంలో ఫోన్ చేసి విధంగా అడగడం అనేది ఇది కరెక్ట్ కాదు. మేము అనేది ఏంటంటే గవర్నమెంటు ఈ స్థలానికి సంబంధించి అండి పట్టాపర్లం అగ్రిమెంటు 1988లో రాసింది. దీన్ని అధికారులు మా యందు దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. జీవన ఉపాధి కోల్పోయి చెన్నై నుంచి వచ్చి ఇక్కడ ఏదో స్థలం ఉంది ఏడేదో బతకదామని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. దానికి కూడా రియాక్షన్ లేకుండా, మనిషి కరెక్టింగ్ లేకుండా ఇక్కడ లోకల్ నాయకులంటే వ్యక్తులు అక్రమాలు పాల్పడుతున్నారు. నేను కోళ్లకాడి పెంచలి కాడ స్థలం కొన్నాను. స్థలం కొని నేను చెన్నైకి బతుకు తెరే కోసం నేను చెన్నైకి పోయినాను. నేను వచ్చి ఇప్పుడు అడిగితే మమ్మల్ని పోలీసులు పట్టించిండు. పోలీసులు బట్టి వాళ్ళని కొట్టండి అని చెప్పిండు. ఆయన మళ్ళీ ఆడ నుంచి మేము ఇక్కడికి వచ్చినాము. వస్తే మేము ఏడుంటే వాళ్ళ సామాన్లు ఏం లేవు మా ఇంట్లో. మా సామాన్లు బయట వేస్తే మా సామాన్లు అన్నీ బయట వేసారు. వాళ్ళని లోపల వేయండి అని చెప్తున్నారు. సార్ మీరు నాకు న్యాయం చేయాలి. నేను వచ్చి కోలకాడ పెంచలియ కాడ మేము స్థలం 30 అంకణాల స్థలం కొన్నాం. 1980లో స్థలం కొన్నాం. కొద్ది రోజులు కాపురం చేసినాక మా బతుకు తీరుగా మేము చెన్నైకి పోయినాం. కూలి పని చేసుకుంటా బతుకుతున్నాం. ఇప్పుడు వయసు అయిపోయింది. సరే ఇంకా కూర్చొని పిల్లకాయలు ఏదైనా సహాయం చేస్తారు ఏమన్నా ఉన్నాము అని చెప్పేసి మళ్ళీ మేము స్వగ్రహానికి వచ్చేసాం. అదయ్యా మా పరిస్థితి. అయ్యా మేము వచ్చే టయానికి కోలకాడ పెంచలియ కొడుకు పెంచలియ మేము వచ్చేళ్ళకి మా స్థలానికి ఆక్రమించి ఊళ్ళ పేరు మీద మార్చుకోవాలని ఆలోచనలో పై అధికారులను పెట్టుకొని మమ్మల్ని చేస్తారు. ఇప్పుడు దళారు పని చేస్తుండ్రు. గవర్నమెంట్ పని ఎవరికి మాకు పనే లేదు. మేమిద్దరం ముసలోళ్ళని మేము బతకతామని వస్తే మమ్మల్ని బెదిరిస్తున్నాం.
ఊళ్ళో వాళ్ళని పెట్టుకొని బెదిరిస్తుండ్రు. కాబట్టి మీరేదో వీడియోదో ఉన్నా మాకు మంచిది చేస్తారని మేము